హలో వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. 500 గ్రామ్ వంకాయ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఉప్పులో నానబెట్టి శుభ్రంగా కడిగి ఇలా కోసి పెట్టుకున్నాను. ఇదిగో మధ్యలో నుంచి ఇట్లా కొయ్యాలి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా కొయ్యాలి. సరేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, కొలాంజీ, ఉప్పు, నూనె, అల్లం వెల్లిపాయ, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నానండి. కొత్తిమీర, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, 2 బిర్యానీ ఆకు తీసుకున్నానండి. 4 లవంగాలు, ఇలాచి, 2 పట్ట తీసుకున్నానండి. ఒక 6 ఎల్లిపాయ తీసుకున్నానండి, 6. ఓకే. ఇప్పుడు నువ్వులు 2 స్పూన్స్, కొబ్బరి 2 స్పూన్స్, 2 స్పూన్స్ ఏమో పల్లీలు తీసుకున్నానండి. ఇది బాగా వేయించి పెట్టుకున్నానండి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మసాలా చేసుకుందామండి మిక్సీలో వేసి. ఓకేనా? కొంచెం చింతపండు నానబెట్టానండి, నిమ్మకాయ సైజ్ అంతా. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టాను గ్యాస్ స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్ ఇప్పుడు నూనె పోసుకోవాలండి. కొంచెం ఎక్కువ పోసుకోవాలండి, ఎందుకంటే దీంట్లోనే మనము వంకాయ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఆ నూనెతోటి మనం కూర చేసుకుందాం. ఓకేనా? ఒక 5 స్పూన్స్ వేసుకోండి. నూనె వేడి అయిందండి. ఇప్పుడు వంకాయ వేసుకుందామండి. ఫ్రై చేసుకోవాలండి. ఒక లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సరేనా? ఇలా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఓకేనా? లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ నూనెతో మనము ముందు పట్ట, ఇలాచి, లవంగ వేసుకుందామండి. బిర్యానీ ఆకు వేసుకుందాము. వెల్లిపాయ వేసుకుందాము. ఫ్రై కానీ మంచిగా. కొద్దిగా మిరియాలు, కొద్దిగా కొలాంజీ, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఎండుమిరపకాయలు వేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, అప్పుడే తొందరగా బ్రౌన్ అవుతుంది ఉల్లిగడ్డ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. బాగా ఫ్రై అవ్వాలండి. మంచి గుమగుమ వాసన వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఇంకా
కొంచెం బ్రౌన్ చేసుకుందాం కొంచెం. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకుందాం ఇప్పుడు. ఫ్లేమ్ స్లో చేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి మంచిగా. కలుపుతూనే ఉండాలండి, నూనె పైన తేలి వరకు కలుపుతూనే ఉండాలి. ఈ మసాలాలు కూడా లైట్ బ్రౌన్ అయిపోతుంది, మాడిపోకుండా ఇది కలుపుతూనే ఉండాలి. కలుపుకొని ఉండాలండి. చూడండి నూనె ఎలా తేలింది పైకి, చూడండి. ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందాము, సరేనా? చూసారా నూనె ఇలా బ్రౌన్ అవ్వాలండి మసాలాలు కూడా మంచిగా. పసుపు వేసుకుందాము, ఒక సగం స్పూన్ పసుపు. కారం పొడి ఒక 2 స్పూన్ అండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మసాలా వేసాను కదా, ఆ జార్లో నేను కడిగి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. బాగా ఫ్రై కావాలి ఇది కూడా. చూసారండి నూనె తేలింది, చూసారా? ఇప్పుడు మనము చింతపండు కలిపి ఇప్పుడు మనము చింతపండు పోసుకుందామండి. ఇది బాగా మసలాలి, ఓకేనా? ఒక 5 మినిట్స్ బాగా మసలాలి. ఇప్పుడే చూసుకోండి అన్నీ, ఉప్పు అంత సరిగ్గా ఉందా చూసుకోండి. ఇప్పుడే ఉప్పు తక్కువ ఉందంటే వేసుకోండి, సరేనా? నాకంత సరిగ్గా ఉందండి ఉప్పు అంతా. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుందామండి, ఓకేనా? చూడండి బాగా మసులుతుంది, చూడండి మంచిగా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము వంకాయ వేసుకుందామండి. వంకాయ వేసుకొని కుక్కర్ మూత మూసుకుందాం. 1 విజిల్కి ఆఫ్ చేసేయాలండి, సరేనా? ఇప్పుడు వంకాయ వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కొంచెం. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకుందామండి, తొందరగా అయిపోతుంది. 1 విజిల్ తీసేయాలండి, 1 విజిల్. కుక్కర్ తీస్తున్నానండి మూత. చూడండి ఎలా ఉంది. 1 విజిల్ చాలండి, ఉడికిపోయింది కూడా. అదిగో బ్రింజాల్ కూడా ఉడికిపోయింది బాగా. ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చాలండి. చూసారా బాగుందా? ఇది చేసుకొని తిని నచ్చినైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్ నాన్న, బాయ్ బాయ్.